మగర్జన అన్నటువంటి నినాదంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మాల మహానాడు నాయకులంతా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ యొక్క రాయలసీమ మాలల సింహగర్జన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటయ్యా అంటే, సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ వర్గీకరణను ఎలాంటి పరిస్థితుల్లో అమలు చేయకుండా ఈ యొక్క ప్రభుత్వానికి సరైన రీతిలో చెప్పాలన్నటువంటి సదుద్దేశంతో ఏర్పరిచినటువంటిది ఈ యొక్క మాల మహానాడు సమావేశం. మీకందరికీ తెలిసినటువంటిదే, సుప్రీంకోర్టు తీర్పులో ఈ వర్గీకరణ అంశాన్ని మాలలకు తీరని ద్రోహముగా చేసేటువంటిది ఉంది. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైతేనేమి ఈ రాజ్యాంగాన్ని అవపోసన పట్టినటువంటి న్యాయమూర్తులు ఉన్నప్పటికీ దాన్ని సరైనటువంటి రీతిలో అర్థము చేసుకోకపోగా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పరచలేనటువంటిది అయినటువంటిది ఈ యొక్క ప్రబల సత్యం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి దేశ యావత్తు ఎవరైతే అంతదాని వారు ఉన్నారో, అస్పృశ్యులు ఉన్నారో, వాళ్ళకే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు వర్తించాలనేటువంటి ప్రధానమైనటువంటి సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహోన్నతులు ఏర్పరిచినటువంటిదే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు. అయితే ఈ రిజర్వేషన్ ఫలాలు తమ ప్రతిభను బట్టి అయినా కానీ, తమ యొక్క అక్షరాస్యతను బట్టి అయితేనేమో కానీ, తమ ప్రజ్ఞ బట్టి అయితేనేమో కానీ, విజ్ఞానాన్ని బట్టి అయితేనేమో కానీ, ఈ రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్క కులములో పొంది ఉన్నటువంటిది వాస్తవం. అయితే దీనికి వ్యతిరేకమైన ధోరణిలో చేస్తున్నటువంటి వైనాన్ని ప్రతి ఒక్క మాల జాతీయుడు ఖండిస్తున్నటువంటి వాస్తవం. కాబట్టి కర్నూలులో జరగబోయేబట్టి 23వ తేదీ ఫిబ్రవరిన పెద్ద ఎత్తున ఈ యొక్క మాల మహానాడు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా బహిరంగ సభ జరుగుతుంది. ఎస్టీబీసీ కాలేజీలో ఈ యొక్క మాల మహానాడు సమావేశాన్ని బహిరంగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మాల జాతీయులు సంఘటిత శక్తితో, ఏకీకృత వాతావరణంతో ప్రతి పల్లెలో తమ యొక్క వాణిని వినిపిస్తూ ఈ యొక్క సమావేశానికి అందరినీ సమాయత్తము చేయవలసిందిగా కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.